జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఈ నెల అంటే ఆగస్టు 23వ తారీఖు ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని ఉత్తరద ఏకాదశి అంటారు, లేక పవిత్రోపణ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నాడు వివాహమయ్యి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఈ రోజంతా కూడా ఉపవాస దీక్ష చేసి విష్ణు సహస్రనామం చదువుకుని శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఏ అవతారమైనా సంతోషంగా తులసి దళాలతో అర్చన చేసుకుంటే కనుక మరుసటి రోజు ఉదయం ద్వాదశి గడియలు చూసుకుని ఆ రోజు శుభ్రంగా యథాశక్తి వంట చేసుకుని శ్రీ మహావిష్ణువుకి మళ్లీ పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తీసుకుంటూ ఏకాదశి ఉపవాస దీక్ష విరమణ చేస్తే ద్వాదశి కాలంలో ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. మనం ఆచరిద్దాం, మిగిలింది స్వామివారు చూసుకుంటారు. త్రికరణ శుద్ధిగా ఆచరిద్దాం. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.